పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఎనుపరాజుపల్లి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ కోసం భూములను తీసుకొని తమకు వారు ఉద్యోగాలు ఇవ్వడం లేదని సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట బాధితులు ధర్నాకి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ శ్రీ సిమెంట్ కంపెనీ ముందు వంట వార్పుతో మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. అంతే 4 రోజులైనా 3 రోజులైనా మనం కూర్చుంటాం. మేనేజ్మెంట్ రావాలి, జిఎం చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సబ్సిడీలో ఉంది. మీకు ఒక విషయం చెప్పమంటారా, మీరు అరిచి మాట్లాడితే ఉపయోగం లేదు. ఏదైనా వాళ్ళ మేనేజ్మెంట్ పిలిపించిన తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడుదా కూర్చోండి. కాంట్రాక్ట్ వర్కర్లు కాంట్రాక్ట్ బేసిక్ లో ఒక పోస్ట్ ఇవ్వమని చెప్పేసి నేను అడిగితే ఆయన వేస్తాను లేదు. ఎవడికో ఫోన్ చేసి రహీం వాళ్ళ మేనాలు అంటే వాడికి ఫోన్ చేసి వాడి నెంబర్ ఇచ్చాను. పొలాలు తీసుకొని మేమేమో ఆటోలలో ప్రాణాలు అచేతుల్లో పెట్టుకొని వెళ్తాము. ఎస్ఐ గారు వాళ్ళని బయటికి రమ్మానంటే వీళ్ళకి ఏం చెప్తారో రైతులకు పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకు పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకు పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకు పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకు పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకి పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకి పొలాలు ఇచ్చిన రైతుల పిల్లలకి రక్షించాలి శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి. మొత్తం ముగ్గురు ఇచ్చొచ్చాము. 18 పేర్లు ఉన్నాయి. 18 పేర్లు నిజంలో ఎవరు వీళ్ళెవరు మాకైతే ఫోన్ చేసింది లేదు. వెంకటేశ్వరరావు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నిజంలు ఇస్తామండి, ఎప్పుడు ఇస్తారు అది గ్యారెంటీ చెప్పమనండి. ఇప్పుడు మీరు పైకి పంపిస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు? 10% మీరు మొత్తం చెప్పమాకండి. 10% నడుస్తుంది, 2% నడుస్తున్నారు. ఆ రోజు వాళ్ళు వచ్చి ధర్నా చేశారు. ఆ రోజు వచ్చి మాట్లాడితే ఇవాళ కాదు కదా. ఇంత
బతికిస్తుంటే మేము అన్ని చేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వెళ్తున్నాము. ఈ ఆన్సర్ ఏం చెప్పారంటే మేము ఫ్యాక్టరీ పెట్టిన 6 నెలలకు 2 సంవత్సరాలు మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము ప్రతి 10 రోజులకు ఒకసారి అడుగుతూనే ఉన్నాం. ఏం సార్ ఉద్యోగాలు ఎందుకు వాళ్ళకి అసలు రెస్పాన్సే రాదు. మాట్లాడితే మేనేజ్మెంట్ పంపించాం, మెయిల్ పెట్టాం. ఎన్ని రోజులు అండి పెడతానే ఉన్నారా? మొన్న వస్తే నెలాఖరులో పన్నారు. నెలాఖరు అయిపోయింది, మళ్ళీ 10వ తారీఖు వచ్చింది. అసలు వీళ్ళకి చేమ కుట్టినట్టు కూడా లేదండి. మొన్న ఒక మాట అన్నారు, మా ఊరు పోయి గుడికి 100 సిమెంట్ కట్టాలంటే పొలాలు ఎవరికి ఇచ్చారు? వెంకటేశ్వరరావు ఇచ్చారు. ఇప్పుడు అసలు వెంకటేశ్వరరావు కూడా పిలిపించమని వెంకటేశ్వరరావు నశించాలి శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి. 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 న్యాయం చేయాలి ఎనపరాజుపల్లి రైతులకి. న్యాయం చేయాలి ఎనపరాజుపల్లి రైతులకి. న్యాయం చేయాలి ఎనపరాజుపల్లి రైతులకి. న్యాయం చేయాలి ఎనపరాజుపల్లి రైతులకి. శ్రీ సిమెంట్, శ్రీ సిమెంట్, శ్రీ సిమెంట్, శ్రీ సిమెంట్, శ్రీ సిమెంట్ యాజమాన్యం మొండి వైఖరి. 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 శ్రీ సిమెంట్ వాళ్ళనే పెట్టుకున్నారు. నుంచి పైకి చెబుతూనే ఉంటారు. సిఐ గారు వచ్చారండి. సిఐ గారు వస్తే 29వ తారీఖు పోయి ఇప్పుడు ఎంత 8వ తారీఖు వచ్చింది. డ్రామాలా నాటకాలు అయ్యి